పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు ఈరోజు ధ్యానించుకుందాండి. ఒక విశ్వాసిని, సంఘములో ఉన్న విశ్వాసిని, అది పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే, వారు పెద్దవారైనా చిన్నవారైనా, వయస్సుతో భేదము లేకుండా ఒక దైవ సేవకుడు ఏ విషయములో నన్ను ఖండించాడు అంటే గనక అది మీ క్షేమాన్ని కోరి మీ విశ్వాసములో మీరు వృద్ధులు కావాలి అని చెప్పటానికే ఏ దైవ సేవకుడైనా కానీ ఒక విశ్వాసాన్ని ఖండిస్తాడు, మాట్లాడతాడు. నేను ఈరోజు చెప్పబోయే వాక్యానికి నేను పెట్టిన పేరేమిటంటే, సేవకుని మీద నీకు కోపం వద్దు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఉదయాన్నే లేచి నేను ఉపవాస కూడిక నిమిత్తమై ప్రార్థన చేసుకొని కాస్త ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన కలుగజేసిండు. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు వెనకంజ వేయటానికి గల కారణం, భక్తిని సరైన సామర్థ్యతలలో నిలబెట్టుకోలేక, విశ్వాసములో సరైన విశ్వాసములో నడుచుకోలేక, ఇటు సంఘానికి సేవకునికి దేవునికి దూరం అయిపోతున్నటువంటి భక్తి అనుభవాలలో విశ్వాసులు బ్రతుకుతున్నారు. కానీ ఒక విశ్వాసి ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాడు, సేవకునికి దూరం అయిపోతున్నాడు, సంఘానికి దూరం అయిపోతున్నాడు అని అంటే, సేవకుడు ప్రేమించి గద్దిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో కూడా అదే మాట ఉండిద్ది. ప్రేమించే తండ్రి గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు అని ఉండిద్ది. అయితే యేసు ప్రభుల వారు కూడా తాను ఉపమానం చెబుతున్న దినాలలో కొన్ని మాటలు నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులకి కూడా తెలియచేస్తూ వచ్చాడు. అదేమిటయ్యా అంటే, యేసు ప్రభుల వారు శిష్యులను ఎన్నుకొని పరిచర్యకు పంపిస్తున్న దినాలలో యేసు ప్రభుల వారు శిష్యులతో ఒక మాట చెప్పిండు. మిమ్మల్ని ఏదన్నా ఒక ప్రాంతం వారు చేర్చుకోకపోతే ఆ ప్రాంతంలో నుంచి మీరు మెదలకుండా బయటకు వచ్చేయండి. ఇదిగో ఆ ప్రాంతం వారితో మీరు చెప్పండి, మా పాదధూళి కూడా మా వెంట రావటానికి వీలు లేదు కనుక మా పాదధూళిని కూడా ఇక్కడ వదిలేసి వెళ్తున్నామని చెప్పండి అని చెప్పిన తర్వాత యేసు ప్రభుల వారు ఒక ప్రాంతంలో అద్భుతాలు చేసిండు, సూచక్రియలు చేసిండు, నానా రకాల వాక్యాలను ఆ ప్రాంతంలో విత్తిండు. సేవకులను ఉద్దేశించి, నేటి సంఘాలను ఉద్దేశించి యేసు ప్రభుల వారు ఏం చెప్పిండంటే, జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం, సేవకుని మాటను ఎవరైతే వింటారో వారు నా మాట వింటారు అని చెప్పేసి దేవుడు చెబుతుండు. లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. చూడండి, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మలను నిరాకరించువాడు నన్ను నిరాకరించుచున్నాడు, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన తండ్రిని నిరాకరించుచున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు
సంఘానికి, విశ్వాసికి, సేవకునికి చెబుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీ మాట ఎవరైతే వింటారో, మీ మాట వినిన వారు కూడా నా మాట విన్నవారు అవుతారు. విశ్వాస జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సేవకుని మాట వినువారు దేవుని మాట వినేవారు అవుతారు. సేవకుడు ప్రేమించి ఏ మాట చెప్పినా కానీ ఆ మాట నువ్వు ఎప్పుడైతే వింటావో, ఆ మాట వినిన తోడనే నువ్వు దేవుని చెప్పిన మాట విననవారు అవుతారు మీరు. అలా కాదు, సేవకుడు చెప్పిన మాటతో మాకు సంబంధము లేదు, మేము నిరాకరించి మా మాట మీద మేము నడుస్తాము అని చెప్పుకొని బ్రతికే విశ్వాస జీవితములో ఎన్నడూ కూడా ఫలమును చూడలేడు. ఫలించటం అనేది చేత కాదు. ఎందుకయ్యా అంటే, యేసు ప్రభుల వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి, వెళ్ళి నా నామమున మీరు బోధ చెయ్యండి అని చెప్పాడు. ఇప్పుడు సేవకులతో దేవుడు చెబుతున్న మాట, సంఘములో ఉన్న విశ్వాసులకు దేవుడు బోధిస్తున్నటువంటి ఉపదేశం. మీ మాట ఎవరైతే వింటారో వారు నా మాట విన్నోళ్ళు అవుతారు. మీ మాట వినట్లేదా, నా మాట కూడా వినని వారు అవుతారు వాళ్ళు. నిన్ను నిరాకరించారనుకో, నన్ను కూడా నిరాకరించిన వారు అవుతారు. నన్ను నిరాకరించారంటే నన్ను పంపిన వానిని కూడా మొత్తానికి వాళ్ళ విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది లేకుండా బ్రతుకుతున్నారు అనటానికి నిదర్శనం అన్నమాట ఇది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నేటి సమాజంలో చాలా మంది విశ్వాసులు వెనకబడిపోవటానికి గల కారణం, భక్తిలో సరైన అనుభవాలలో నిలబడలేకపోవటానికి గల కారణం ఏమిటంటే, ఒక విశ్వాసి జీవితంలో సేవకునికి ఏదన్నా లోపం అగపడితే ఆ లోపమును సరిచేసుకో అని చెప్పినప్పుడు విశ్వాసులు చాలా మంది కోపపడుతూ ఉన్నారు. ఆ విశ్వాస జీవితంలో వస్తున్న కోపమే ఏమైతుందంటే, అవిశ్వాస జీవితంలోకి విశ్వాసిని తీసుకెళ్తుంది, నానా రకాల అలవాట్లకు బానిస చేస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టిలో త్రోసివేయబడే భక్తి అనుభవాలలోకి నేటి విశ్వాసులు తయారవుతూ ఉన్నారు. యోహాను సేవ చేస్తున్న దినాలలో ఒక కుటుంబాన్ని గద్దించిండు యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను చాలా రోషం కలిగిన సేవకుడు. ఎవరి విశ్వాస జీవితంలో పాపము గనక అగపడిందంటే, ఇదిగో నీలో ఈ పాపం ఉంది, ఈ పాపాన్ని నువ్వు సరి చేసుకో అని చెప్పేటువంటి యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, చాలా నమ్మకంగా సేవ చేసేవాడు యోహాను. యోహాను కాలములో సేవ చేస్తున్న దినాలలో హెరోదు రాజు అనబడినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు హెరోదియాను వివాహం చేసుకున్నాడు. వాస్తవానికి వివాహం చేసుకుంటే తప్పే ఉందయ్యా అని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, హెరోదియా తన బాబాయిని వివాహం చేసుకున్నది. వరుసగాని వరుసలో వివాహం చేసుకొని నానా రకాలుగా ఆమె పాపపు స్వభావంతో బ్రతుకుతుంది, పాపపు ఆలోచనలతో, పాపపు కోరికలతో బ్రతుకుతుంది. యథార్థత తెలిసినటువంటి, వాక్యం తెలిసినటువంటి భక్తుడైన యోహాను, సేవకుడైన యోహాను హెరోదు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు హెరోదియాను వివాహం చేసుకొనటం చాలా తప్పుగా ఉన్నది, అది పాపముగా ఉన్నదని చెప్పేసి దైవ సేవకుడు హెరోదియాకి, హెరోదుకు చెప్పిండు. ఇప్పుడు సేవకుడు చెప్పిండంటే అది పాపము కాబట్టి చెప్పిండు, కాబట్టి పాపము కానిదైతే సేవకుడు చెప్పడు. నీలో ఒక లోపం ఏదన్నా అగపడితే ఆ లోపమును సరిదిద్దాలని చూస్తాడు సేవకుడు. నీలో దేవునికి నీకు వేరుగా ఏది ఉండకూడదని ఆలోచన చేసినప్పుడు, నీ నుంచి దేవునికి వ్యతిరేకమైన జీవితం ఏది ఉన్నా కానీ దీన్ని సరిచేసుకోమని చెప్పటంలో నడవడికలు నడిపించేవాడే సేవకుడు తప్ప పడేసేవాడు కాదు. ఇప్పుడు హెరోదు జీవితంలో ఉన్న పాపం ఏమిటంటే, హెరోదియా తన ఇష్టానుసరముగా బ్రతుకుతున్న స్త్రీ. వరుసగాని వరుసను వివాహం చేసుకోవటమే కాకుండా
తన స్వభావము, తన ఆలోచనలు, తన తలంపులు ఎంత మాత్రము కూడా మంచిగా ఉండేవి కాదు. ఇప్పుడు మంచి చెప్పిన సేవకుని మీద ఈ కుటుంబం ఏమి పెట్టుకున్నదంటే కోపం పెట్టుకుంది. హెరోదు మంచివాడే, హెరోదు చెడ్డవాడు కాదు. హెరోదు మంచి స్వభావం కలిగిన వాడు. ఎలాగున యోహాను చెప్పిండని చెప్పేసి హెరోదియా చంపాలని చూసినప్పుడు హెరోదు మంచి స్వభావాన్ని ధరించుకొని ముందుగానే యోహానును తీసుకెళ్లి చెరసాల్లో బంధించిండు. ఎలాగన్నా నీతిపరుడు, యథార్థవంతుడు, మంచి భక్తిపరుడు, మంచి సేవకుడు అని చెప్పేసి ఎరిగిన హెరోదు రాజు సేవకుడైన యోహాను తీసుకెళ్లి చెరసాల్లో పెట్టిండ్లే. కానీ చెరసాలలో పెట్టినా కానీ హెరోదియ మనసంతా ఏమి కోరుతుందంటే ఎలాగైనా కానీ యోహానును చంపేయాలి. ఎందుకు యోహాను చంపేయాలి? యోహానును చంపాల్సినంత అవసరం ఏమిటి? యోహాను మీద అంత కోపం, అంత ద్వేషం, అంత పగ హెరోదియ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు శాపములో ఉన్నావు, ఈ పాపము నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని సేవకుడు యథార్థంగా చెప్పాడు గనక ఆ యథార్థమైన మాట హెరోదియాకు నచ్చలేదు. ఆ యథార్థమైన స్వభావం బ్రతికి జీవించాలన్న ఆలోచన హెరోదియాకు లేదు కనుక ఈ యథార్థమైన మాటను ఈ సేవకుడు నాకు చెప్పాడు కాబట్టి నా ఇష్టానుసారంగా బ్రతకటం నా ఇష్టము, కానీ ఈయనెందుకు నాకు చెప్పాలన్న ఆలోచనతో హెరోదియా ఇప్పుడు సేవకుని మీద కోపం పెంచుకున్నది. నేనేమంటానో తెలుసా? నీలో లోపం ఉన్నప్పుడు సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నీ లోపమును సరి చేసుకుంటే నువ్వు దీవించబడతావో, నువ్వు ఆశీర్వదించబడతావో, నువ్వు కట్టబడతావు, ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. అలాగూ కాకుండా సేవకుడు నన్ను అంటున్నాడు, మమ్మల్ని అంటున్నాడు, మా మీద పడుతున్నాడు, నా మీద పడుతున్నాడు, నేనే ఆగపడుతున్నాను, నన్నే చూస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే ఒక విశ్వాసి అవిశ్వాస జీవితమును కలిగి ఆలోచన చేసిద్దో అది పతనానికి, నాశనానికి దారి తీసేది తప్ప క్షేమానికి దారి తీయదు. ఎందుకంటే హెరోదియా ఇప్పుడు యోహాను మీద కోపం పెట్టుకున్నది. యోహాను మీద కోపం ఎందుకయ్యా అంటే నీలో పాపం ఉందని తెలియచేసిండు, నీలో శాపము పనిచేస్తుందని తెలియజేసిండు. నువ్వు సరైన అనుభవాలతో బ్రతకట్లేదు, సరైన నడవడిక నీ దగ్గర లేదు. నువ్వు క్రైస్తవ్యురాలు అని చెప్పుకుంటున్నావులే కానీ నీ నోటి మాట మారట్లేదు, నీ స్వభావం మారట్లేదు, నీ ఆలోచన మారట్లేదు, నీ తీర్మానం మారట్లేదని సేవకుడు ప్రేమించి చెప్పినందుకు ఇప్పుడు హెరోదియా కోపమంతా ఎక్కడుందంటే ప్రేమించి చెప్పిన దైవ సేవకుని మీద కోపంగా మంటి పెడుతుంది. బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నేటి విశ్వాసుల జీవితాల్లో శాపగ్రస్తులుగా మారిపోవటానికి గల కారణము దేవుడు కాదు, సేవకుడు కాదు, విశ్వాసి జీవితంలో తెచ్చిపెట్టుకున్న మొండి హృదయం. సరి చేసుకోవాల్సిన దగ్గర సరి చేసుకోకపోవటము, ఒప్పుకోవాల్సిన దగ్గర ఒప్పుకోలేకపోవటము, నిలబడాల్సిన దగ్గర నిలబడలేకపోవటము, కూర్చోవాల్సిన దగ్గర కూర్చోలేకపోవటము, ఆలోచన చేయాల్సిన దాన్ని ఆలోచన చేయలేకపోవటాన్ని బట్టి నేటి విశ్వాసుల జీవితాలలో చాలా మంది దేవునికి ప్రేమించిన సేవకులకి దూరం అయిపోతున్నారు. ఆ రోజు దైవ సేవకుడైన యోహాను ప్రేమించి చెప్పాడు, మీరు చేస్తున్నది పాపము, దయచేసి ఆ పాపమును సరిదిద్దుకోండి అని చెప్పినప్పుడు హెరోదియా తన జీవితంలో సేవకుని మాట వినలేదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలో తప్పేమీ లేదు. మీ మాట విన్నవాడు నా మాట వినినట్లే అన్నాడు. ఇప్పుడు దైవ సేవకుడు ఆ కుటుంబానికి చెప్పిండు, చెప్పటం తోడన ఆ కుటుంబం వినలేదు గనక ఇప్పుడు ఎవరి మాట వినలేదు? వాళ్ళు దేవుని మాట వినలేదు. సేవకుని మాట వినలేదంటే దేవుని మాట వినలేదు. సేవకుడు నిరాకరించారంటే దేవుని నిరాకరించిన వారైతారు అన్న విషయాన్ని విశ్వాసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు హెరోదియా సేవకుని మాట వినలేదు అంటే దేవుని మాట వినలేదు, దేవుని గద్దింపుకు లోబడలేదు. ఇదిగో ఈ విషయములో నువ్వు తప్పిపోతున్నావు, ఈ విషయములో సరిగ్గా లేవు, అన్ని విషయాలలో బాగానే ఉన్నావులే గాని ఈ విషయములో నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావని చెప్పినందుకు సేవకుని మీద కోపం తెచ్చిపెట్టుకున్నది. దేవునిని నిరాకరించినట్లుగా బ్రతికింది హెరోదియా. అలా బ్రతకటమే కాకుండా హెరోదియా
కోపాన్ని పెంచుకుంది, ద్వేషాన్ని పెంచుకుంది, అలాగే నేరము చేసే అంత స్థాయికి వెళ్ళిపోయింది హెరోదియా. ఎంత గొప్ప నేరం అంటే సేవకుని చంపించే అంత స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది హెరోదియా అంటే, హెరోదియా అక్రమ సంబంధాల మధ్యలో వెలమటిస్తూ పోతుంది, శరీర కార్యాల మధ్యలో అలమటించిపోతుంది, కోరికల చేత అలమటించిపోతుంది, పాపపు స్వభావములు పడి చచ్చిపోతుంది. గనక ఇప్పుడు నీతిపరుడైనటువంటి దైవ సేవకుని మాట నీతిగా ఆగపడలేదు ఆమెకి. నా మార్గములు చెరుపుతున్నాడు, నా ఆలోచనలు చెరుపుతున్నాడు, నా నిర్ణయాన్ని చెరుపుతున్నాడు, నేను ఎలా బ్రతకాలని ఆలోచన పడుతుంటే ఈ ఆలోచన సరైనది కాదు అంటున్నాడని చెప్పేసి ఆమె సొంత నిర్ణయంతో సొంత ఆలోచన తీసుకుని దైవ సేవకుని మీద కోపం పెంచుకుంది తప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టుకోలేదు హెరోదియా. నీ సేవకుడు నిన్ను ప్రేమించి నీలో లోపమును చెప్పాడంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించి గద్దించాడు గనక నీలో ఉన్న పాపము తొలగిపోవాలని, నీలో ఉన్న శాపము తొలగిపోవాలని ఆ రోజు యోహాను హెరోదియాను గద్దించాడు. కానీ గద్దింపుకు లోపడలేదు హెరోదియా. హెరోదియా లోపడకపోవటమే కాకుండా కోపాన్ని పెంచుకుంది, ద్వేషాన్ని పెంచుకుంది, నానా రకాల స్వభావాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు సేవకునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తుంది హెరోదియా. కానీ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నీ సంఘములో దైవ సేవకుడు నీ చెబుతున్న మాట నీ మీద ద్వేషముతో కాదు, నీ మీద కోపంతో కాదు, నువ్వేదో నచ్చక కాదు, మీరేదో గొప్పవారైతారని కాదు బిడ్డలారా. నీలో దేవునికి విరోధమైన కోపము తెప్పించే మార్గం ఏది ఉన్నా కానీ దానిని సరిచేసుకోవాలని దైవ సేవకుడు నీకు చెబుతాడు. ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్న మాట కూడా ఏంటంటే, దైవ సేవకుని మాట వినిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా మాట వినిన వారు అవుతారు. దైవ సేవకుని మాట వినని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా మాట వినని వారు అవుతారు. దైవ సేవకుని ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళు నన్ను నిరాకరించిన వారు అవుతారు. నన్ను నిరాకరించిన వారు అవటమే కాదు గాని నన్ను పంపిన తండ్రిని కూడా నిరాకరించిన వారు అవుతారు. కనుక విశ్వాస జీవితంలో మనం గుర్తెరగాల్సింది ఏమిటంటే, ప్రేమించే తండ్రి నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదము దొరికింది. కనుక నీలో ఏ లోపమున్నా గానో లోపమును నువ్వు సరిచేసుకో, దేవుడు నీకు కృపనిస్తాడు. ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారి దగ్గరకు ఒక ప్రవక్త వెళ్ళి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, అయ్యా నువ్వు దేవునిని ఆధారం చేసుకోకుండా మనుష్యులను ఆధారం చేసుకుంటున్నావు, దేవుని బలాన్ని ఆధారం చేసుకోకుండా మనుష్యుల బలాన్ని ఆధారం చేసుకుంటున్నావు, దేవుని కృపను ఆధారం చేసుకోకుండా మనుష్యుల సహాయాన్ని కోరుతున్నావు. ఇదిగో ఇక నుంచి నీకు నీ జీవితములో నువ్వు బ్రతుకు దినములను నీవు కూడా అపజయాలే నీ వెంట వస్తాయి, యుద్ధాలే నీ జీవితంలో జరుగుతాయి అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా దైవ సేవకుడు రాజుకు చెప్పిండు. వినండి, రాజుకి ప్రవక్త చెప్పాడంటే అర్థం ఏమిటో తెలుసా? రాజు ముందు దేవుణ్ణి ఎన్నుకున్నాడు, దేవుని ద్వారా రాజు అయిండు, దేవుని కృపచేత రాజుగా అభిషేకించబడిండు, దేవునిని ఆధారం చేసుకుని బ్రతికాడు కొద్ది కాలము. తర్వాత మనుష్యులను ఆధారం చేసుకొని బ్రతికాడు. ఇప్పుడు మనుష్యులను ఆధారం చేసుకొని బ్రతుకున్న రాజు దగ్గరికి దేవుని మాట వెళ్ళి మాట్లాడుతుంది. ఏమనంటే, రాజు నిన్నటి వరకు నువ్వు నన్ను ఆధారం చేసుకున్నావు, నా బలాన్ని నమ్ముకున్నావు, నా కృప మీద ఆధారపడి బ్రతికావు, నువ్వు నా అభిషేకమును కాదనుకొని జీవించావు. కానీ ఈ రోజు నువ్వు మనుష్యుల వైపు తిరిగావు, మనుష్యుల సహాయాన్ని కోరుకున్నావు. గనక నన్ను కాదనుకొని నాకు తిరస్కారంగా బ్రతికిన నీ జీవితంలో ఇక నుంచి అపజయాలే అని చెప్పేసి సేవకుడు చెప్పిండు. సేవకుడు చెప్పిందంటే ఎందుకు చెప్పిండండి? రాజు సుఖంగా బ్రతుకుతుంటే వారవలేకపోయిందా? రాజు సంతోషంగా తింటే వారవలేకపోయిందా? లేకపోతే ప్రవక్తకి ఏమన్నా కడుపులు నొప్పి వచ్చిందా? రాజు చక్కని వస్త్రాలు వేసుకొని గుర్రాల మీద రథాల మీద తిరుగుతుంటే రాజు తట్టుకోలేని స్థితిలోకి ఏమన్నా వెళ్ళిండా? లేదు. అది ప్రవక్త మాట కాదు, దేవుని నోటి మాట అది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే పంపించిండు.
ఇప్పుడు దైవ సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీతో మాట్లాడని నువ్వు ఆలోచన చేసినప్పుడు ఆ మాటకు లోబడి నువ్వు సరి చేసుకుంటే నువ్వు ధన్యురాలు ధన్యుడు అవుతావో. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట వాస్తవం అండి. నీ మాట విన్నవారు ఎవరైతే ఉంటారో వారు నా మాట వినిన వారు అవుతారు. కానీ ఆ రాజు చేసిన పని ఏమిటో తెలుసా? ఆ మంచి వర్తమానాన్ని తీసుకొచ్చిన ప్రవక్తను ఏం చేశాడంటే సేవకుని మీద కోపం తెచ్చుకొని సేవకుని చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేయించాడు సేవకుణ్ణి. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు లేనిపోని కోపగ్రస్తమైన జీవితాల్లోకి వెళ్ళిపోయి సేవకులకు దూరమైపోయి సంఘాలకు దూరమైపోయి నానా రకాల భ్రష్టత్వం కలిగిన జీవితములకు వెళ్ళిపోతున్నారు. దేనికయ్యా అంటే సేవకుడు ప్రేమించి ఒక మాటను సరి చేసుకోమని చెప్పినందుకు, నువ్వు దేవుని వైపు చూడట్లేదని చెప్పినందుకు, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లేదని చెప్పినందుకు, నువ్వు అన్ని విషయాలలో బాగానే ఉన్నావు, ఈ విషయంలో సరైన స్థితిలో నువ్వు లేవు అని చెప్పినందుకు ఆ రాజు ప్రవక్త అయిన హనన్యాను తీసుకెళ్ళి చెరసాల్లో వేయించింది. దాని తర్వాత లేఖనాలు చదువుకుంటే దొరికిన చాప్టర్ ఏందో తెలుసా? దాని తర్వాత రాజుది చరిత్ర లేదో, అంతముతోనే తను చనిపోయిండు. తన తర్వాత తన కుమారుడు రాజుగా అయిండు తప్ప చరిత్రలో మరలా తను నిలిచినది లేనే లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నారో తెలుసా? నిన్ను ప్రేమించి నీ దైవ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, చెయ్యొద్దు అన్నదప్పుడు చేసేవంటే అది నీ నాశనానికి దారి తీసింది. జాగ్రత్త. ఇది వద్దు అనుకున్నప్పుడు దాన్ని మానుకుంటే ధన్యులైతారు. ఇది అవసరము లేదు అని నిన్ను ప్రేమించినప్పుడు దాని జోలికి పోకుండా ఉంటే నువ్వు ధన్యురాలు ధన్యుడు అవుతావు. అలాగూ కాకుండా హెరోదియా వలె సేవకుని మీద కోపము ద్వేషము నానా రకాల స్వభావాన్ని ఆధారం చేసుకొని నువ్వు అలాగే కోపమును పెంచుకుంటూ పోతే నీ జీవితంలో నష్టమే మిగిలిద్ది తప్ప ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం నీ వెంట రాదు. ఒక విషయం చెప్పేనా? ఒక భక్తుడు రాసిన పుస్తకములో ఉన్న చరిత్ర ఏమిటంటే, హెరోదియ యోహాను తలను ఎలాగైతే కొట్టించిందో హెరోదియ తల కూడా నీటి ద్వారా నరకబడింది. అలాగే శీతాకాల సమయంలో ఒక ప్రాంతంలో స్పెయిన్ దేశానికి ఆమె పర్యటన వెళ్తున్న సమయములలో బాగా మంచు తీవ్రత, గడ్డలు కట్టిపోయి అంత మంచు తీవ్రతలలో ఆమె ప్రయాణం చేస్తుందంట. ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సమయంలో కాస్త ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచు గడ్డలలో ఆమె కాలు ఇరుక్కొని అలాగ స్ట్రక్ అయిపోవటం వల్ల హెరోది అటు ఇటు కదలలేకపోవటాన్ని బట్టి ఇంకా మంచు విస్తృతముగా ఎక్కువైపోతుంది, మంచు గడ్డలు పడిపోతున్నాయి అంట. అలాగున్న పైకి వచ్చేపాటికి ఆమె శరీరం మొత్తము కూడా ముక్కలుగా ఐస్ గడ్డలతోనే ముక్కలుగా తెగిపోయిందంట. అలా తెగిపోవటమే కాకుండా హెరోదియ తల అలాగున ఐసు గడ్డతోనే కొయ్యబడినట్లుగా ఒక భక్తుడు ఒక పుస్తకములు రాస్తూ వచ్చాడు. చూడండి, దైవ సేవకుని తలను నరికించింది హెరోదియా. నీటి ద్వారా బాప్తిస్మం ఇచ్చిన యోహాను అదే నీటి ద్వారా హెరోదియా చనిపోయిందని చరిత్రకారుడు చెబుతున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు దైవ సేవకుని మీద ప్రతీకారము పగను పెంచుకుంటూ పోతే నీ జీవితంలో నువ్వు సంపాదించుకునేది ఏమీ ఉండదో. అది శాపముగా మారిద్ది తప్ప ఆశీర్వాదకరముగా మారదు. హెరోదియా అనుకున్నది, నేను యోహాను తలను కొట్టించాను, నా కోపము చల్లారిపోయింది, నా పగ చల్లారిపోయింది, లేదంటే నా పాపమునే తెలియజేస్తాడా, నా పాపమునే తెలియజేసేంత సేవకుడా అని చెప్పేసి నానా రకాలుగా ఆలోచన చేసుకుని హెరోదియా యోహాను తలను కొట్టించేది కొద్ది కాలం సుఖంగా బ్రతికిందేమో కానీ ఏ నాట్యమాడి ఏ నాట్యాన్ని అయితే నమ్ముకొని, ఏ డాన్స్ని అయితే నమ్ముకొని, ఏ వేషధారణ అయితే నమ్ముకొని యోహాను తలను కొట్టించిందో అదే శరీరం ముక్కలుగా ఐసు గడ్డలతో కొయ్యబడింది. ఎవరు కొయ్యలేదామని ఎవరు చంపలేదు. ఐసు గడ్డలతో ఆమె శరీరం నలిచిపోయింది, ఐసు గడ్డలతోనే ఆమె తల కొయ్యబడిందని చెప్పేసి ఒక భక్తుడు ఒక పుస్తకంలో రాస్తూ వచ్చాడు. బిడ్డలారా, కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, మీ మాట వినిన వారు నా మాట విన్నట్లే అని దేవుడు చెబుతున్నాడు. దైవ సేవకులుగా చెబుతున్నప్పుడు మాటకు లోబడితే మీకు దీవెన దొరికింది. మాటకు లోబడండి.
నీలో ఒక లోపం ఉందని సరి చేసుకోమని తెలియపరిచినప్పుడు దానిని సరి చేసుకోవటంలో దానికి మించిన ఆశీర్వాదం వేరొకటి లేదు బిడ్డలారా. కనుక ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలలో నిర్లక్ష్యముగా అయిపోవటానికి గల కారణం, వెనకంచి వేయిపోవటానికి గల కారణం, సంఘానికి సేవకులకు దూరమైపోవటానికి గల కారణం ఏమిటంటే, సేవకుడు ఒక మాట చెప్పాడని కోపం తెచ్చుకొని ఈరోజు విశ్వాసము కాస్త అవిశ్వాసములోకి పడిపోతున్నారు. కనుక దేవుడు ప్రేమించి చెప్పిన మాటకు లోబడితది నీకు ఆశీర్వాదంగా మారిద్ది తప్ప శాపంగా మారదు. సేవకుడు ప్రేమించి చెబుతాడు తప్ప ప్రేమ లేక కాదు. నీలో ఏది కొదువుగా ఉండకూడదని దైవ సేవకుడి ప్రేరేపణ. నీలో ఎంత మాత్రం కూడా ఒక లోపము దేవుని దృష్టికి అగపడకూడదన్న ఆలోచన, దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యము పుట్టించేది ఏది కూడా నీలో పని చేయకూడదని ఆతృతతోనే నిన్ను సరిచేస్తూ వస్తాడు తప్ప దైవ సేవకుడు నీలో ఉన్న లోపమును అంటి పెట్టుకొని బ్రతికితే అది నీకు శాపంగా మారింది. జాగ్రత్త, అది నీకు దీవెన తెచ్చిపెట్టదు. కనుక ఎన్నడైనా సరే వాక్యము చేత గాని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడిండు, ఈ వాక్యములో నేను సరి చేసుకోవాల్సిన అనుభవం వస్తే సరిచేసుకోవాల్సిన అనుభవాలలో నేను నిలబడాలన్న ఆశతో నేను బ్రతకాలి తప్ప వేరే ఆలోచనలోకి నువ్వు వెళ్ళకూడదు. కనుక ఈ ఉపవాస కూడికలో ఏ ప్రాంతము నుంచి వాక్యం విన్నా కానీ ఇక్కడ కూర్చున్న వారు కానీ సేవకుని మాట విన్నట్లయితే దేవుని మాట వినిన వారు అవుతారు. దేవుని మాట వినిన వారైతే గనక ఆయన పంపించిన తండ్రికి లోబడిన వారైతారు. కానీ హెరోదియా సేవకుడు గద్దించిండని, పాపమును తెలియజేసిండని హెరోదియా సేవకుని నమ్మలేదు. తన మార్గాన్ని సరి చేసుకోకపోవటమే కాక పాపాన్ని అంటగట్టుకుంది. అదే పాపము ఆమె జీవితంలో ఏలుబడి చేసింది, నాశనానికి దారి తీసింది. ఆసారాజు హనన్య ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు మనుషుల సహాయాన్ని పొందుతున్నావు కానీ దేవుని సహాయాన్ని పొందట్లేదని. హనన్య ప్రవక్త వచ్చి, దీర్ఘదర్శి అయిన హనన్య ప్రవక్త వచ్చి రాజుతో చెప్పినందుకు ఆసారాజు కోపము తెచ్చుకొని రాజుని ప్రవక్తను తీసుకెళ్లి చెరసల్లో వేయటాన్ని బట్టి ఆసానే నష్టపోయింది తప్ప దైవ సేవకుడు నష్టపోలేదు. ఈ రోజుల్లో విశ్వాసులే నష్టపోతారు తప్ప దైవ సేవకుడు ఎన్నటికీ నష్టపోడా. దైవ సేవకుడు అభిషేకం పోదో, దైవ సేవకుడు ఎన్నటికీ కృంగిపోడా. కృంగిపోయినా గాని లేపుతాడు దేవుడా. దేనికయ్యా అంటే దైవ సేవకుడు యథార్థంగా బోధించుటకు పెట్టాడు. ఇర్మియాతో దేవుడు అంటాడు, నా మాటలు ఉన్నట్టుగా నువ్వు బోధించాలంతే, ఎక్కడ పుల్లైనా సున్నైనా పోవటానికి వీలు లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ 40 సంవత్సరాలు కూడా ఇర్మియా ఏడుపుగొట్టు ప్రవక్తగా బిరుదు పొంది ఉన్నట్టుగా యథార్థముగా వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈ కాలంలో యథార్థమైన వాక్యము కావాలి. ఈ వాక్యమే నిన్ను నిత్య జీవానికి వారసుడుగా చేసింది. ఏ వాక్యమయ్యా అంటే యథార్థముగా ఉన్నట్టుగా దేవుడు ఖండించి చెప్పే మాట అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయములలో మనము తీసుకోవాల్సిన తీర్మానం, మనం సరి చేసుకోవాల్సిన విధానం, దేవుని సన్నిధిలో దైవ సేవకుడు ఏది మాలో ఇది సరి చేసుకోమని చెప్పినా కానీ దాన్ని సరి చేసుకునే గుణము, దానిని సరి చేసుకునే అనుభవాలలో మేము నిలబడాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో నిశ్చయముగా దేవుని సన్నిధులను నువ్వు ఫలింపజేస్తాడు. ఆ కృపలో ప్రతి వారిని దేవుడు నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందండి, దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. దేవుడిచ్చిన చిన్న మాటలను బట్టి, ఈ కొద్ది మాటలను బట్టి ఒకసారి మనము ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నా మాట, మీ మాట వినిన వారు నా మాట వినిన వారు అవుతారని చెప్పేసి అని అంటాడు. నీ దైవ సేవకుని విషయంలో దేవుడు ప్రేమించి నిన్ను గద్దించినప్పుడు దాన్ని సరి చేసుకో. ఏ విషయములో దైవ సేవకుడు ఇదిగా నీలో ఈ లోపం ఉన్నది, దీన్ని సరి చేసుకోవని గద్దించినప్పుడు నీ కుటుంబంలో ఈ శాపము పని చేయకూడదు.
ఈ కోపము నీలో పని చేయకూడదు, ఈ పాపము నీ శరీరములో ఏలుబడి చేయకూడదని దేవుడు నిన్ను ప్రేమించి చెప్పినప్పుడు, దానిని నువ్వు సరి చేసుకున్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఒక తీర్మానం తీసుకుందాం దయచేసి, ప్రార్థన చేసుకుందాం దయచేసి. అయ్యా, ఇదిగో నాలో ఏ కోపము లేకుండా సహాయం చేయండి అయ్యా. హెరోదియ సేవకుని మీద కోపం తెచ్చుకున్నది, హెరోదియ సేవకుని మీద పగ పెంచుకున్నది, హెరోదియ సేవకుడైన యోహాను మీద ద్వేషం పెంచుకున్నదయ్యా. ఇదిగో మా జీవితంలో, మా విశ్వాస జీవితములలో కోపము పుట్టించే దైవ సేవకుని మాట నా దగ్గరకు వచ్చినా కానీ దైవ సేవకుని మీద నేను కోపం తెచ్చుకోకుండానట్లుగా అయ్యా, ఇదిగో నా ప్రభువా, మా హృదయాలను మేము కలవరపడకుండానట్లుగా నీ వాక్యము చే యథార్థులుగా బ్రతికే కృపను మాకు దయచేయండి ప్రభువా. హెరోదియ ఏ పాపాన్నైతే అంటగట్టుకున్నదో అదే పాపమును తన తల తగిటేటట్లుగా అయిపోయింది ప్రభువా. ఏ నాట్యమాడైతే యోహాను తలను కొట్టించిందో తల్లి, ఇదిగో తల్లి నేర్పిన పాఠము కుమార్తెకు శాపంగా మారిపోయింది ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయములలో తెలిసి తెలియని కోపపు స్వభావాలు మాలో ఏది ఏలుబడి చేసినా గాని, దైవ సేవకుల పట్ల అభ్యంతరకరమైన మనస్సు మాలో ఏది ఉన్నా కానీ, దైవ సేవకుని ఉద్దేశించి ఏ కోణములోనన్నా నేను ఒకవేళ చెడుగా ఆలోచించిన స్వభావములు నేను ఉన్నానేమో, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిచేయ్యా, నన్ను సరిచేయ్య అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రార్థన చేద్దాం దయచేసి, ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. బిడ్డ, నోరు తెరిచి ప్రార్థన చేయి. అయ్యా, ఇదిగో నాలో ఏ లోపం ఉన్నా సరిచేయండి ప్రభువా. నీ సేవకుడు నన్ను ప్రేమించి చెప్పే ప్రతి మాట నా కుటుంబము కట్టబడాలని, నా కుటుంబము స్థిరపడాలని, నీ రాజ్యానికి వారసులము కావాలని మాలో లోపాలను ఎత్తిపడుతున్నప్పుడు మా లోపములను మేము సరి చేసుకునే కృప మాకు ఇయ్యండి అయ్యా అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు ప్రభువుని అడగకూడదు? ఎందుకు సరి చేసుకోకూడదు? థ్యాంక్ యూ జీసస్. ఆసారాజు దీర్ఘదర్శననీయ మీద కోపం తెచ్చుకున్నాడు. దాని తర్వాత ఆశకు చరిత్ర లేదు, ఆశ చనిపోయాడు. కానీ దేవుని ఉద్దేశము వేరు. ఒకప్పుడు ఆశను దేవుడు ఆశీర్వదించిండు, దీవించిండు. కానీ ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని మర్చిపోయి మనుషుల వైపు తిరిగి సేవకుని మీద కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు ఆశ సేవకుని మీద నీకు కోపం? ఆశ నీకు సేవకుని మీద కోపం ఎందుకని ఆశ అని అడిగితే, నన్ను సరిచేయాలని చూసిండు, నా బ్రతుకును మార్చాలని చూసిండు, నా ఆలోచనలు సరివి కాదని చెప్పాడు, నా తీర్మానం సరైనది కాదని చెప్పాడు. అది మంచిదే కదా, కానీ నా దృష్టికి అది మంచిది కాదు. ఆ మనస్సు అనుకున్నాడు గనకే ఆశ చెడు కోపాన్ని తెచ్చి మనస్సులో పెట్టుకున్నాడు. బిడా, ఎన్నడను కూడా దైవ సేవకునికి విరోధముగా కోపాన్ని తెచ్చిపెట్టుకోమాకు, కోపాన్ని తెచ్చిపెట్టుకోమాకు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు ప్రేమించే దైవ సేవకులకు దూరమైపోతున్నారంటే గల కారణము, సేవకుడు ప్రేమించి గద్దిస్తున్నప్పుడు దానిని కోపముగా ఎంచుకుని దేవునికి, సేవకునికి, సంఘాలకు దూరమైపోతున్నారు. కానీ దేవుడు ప్రేమించి నిన్ను గద్దించినప్పుడు నన్ను సరిచేసుకో, దేవుడు నీకు బలమైన కృపనిస్తాడు. బిడ్డ, ప్రార్థన చేద్దాం, దయచేసి ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అలాగే బిడ్డలందరూ కలిసి విన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూనే కొన్ని ప్రార్థన అంశాల నిమిత్తం ప్రార్థన చేయండి. రేపు రాత్రికి కోదాడ ప్రాంతంలో మన్నా చర్చిలో కుటుంబ ఆశీర్వాదపు సభ దేవునికి మహిమార్థముగా జరుగునట్లుగా అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి దయచేసి. అయ్యా,
ఇదిగో నీ దాసులు అబ్రహామయ్య గారిని ప్రేమించి ఇచ్చిన పరిచర్యలో దీన సేవకుడైన ప్రభు మా దాసును కూడా మీరు నిలబెట్టుకోబోతున్నారు. గొప్ప సేవకులు ప్రభువా, కోదాడ పట్టణములో మంచి రోషము కలిగిన దైవ సేవకులు తండ్రి, వారి మధ్యలో ఈ దీన సేవకుని కూడా మీరు తీసుకెళ్తున్నారు తండ్రి. రేపు రాత్రి ఆ ప్రాంతంలో జరుగుతున్న సభ నీకు మహిమార్థముగా జరగాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దయచేసి ఆ సభ ద్వారా సంఘం బలపడాలి, సంఘం ఆశీర్వదించబడినట్లుగా, రేపు రాత్రి దేవునికి మహిమార్థముగా కూడిక జరుగునట్లుగా ప్రార్థన చేద్దండి దయచేసి. అలాగే 8వ తారీఖున కుటుంబ ఆశీర్వాదపు సభ గోకినపల్లి ప్రాంతంలో మహిమార్థంగా జరుగునట్లుగా ప్రార్థన చేద్దండి. 9, 10వ తారీఖున ప్రత్యేకమైన కూడికలు ఇదిగో డేవిడ్ రాజు స్థలములలో జరుగుతూ ఉండగా ఆ స్థలములలో దేవునికి మహిమార్థంగా 9, 10వ తారీఖున ఆ కూడికలు దేవునికి మహిమార్థంగా జరుగునట్లుగా ప్రార్థన చేద్దండి. 11, 12 మణిమూల స్థలములో జరుగుతున్న కృతజ్ఞతా స్తుతి పండుగల ద్వారా దేవుడు మహిమ పొందుకొనున్నట్లుగా మనం ప్రార్థన చేద్దండి. దయచేసి ప్రార్థన చేద్దాం. దయచేసి ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి ప్రార్థన చేయండి. దయచేసి ఈ వారమంతా జరగబోతున్న పరిచర్యలలో దేవుడు సహాయం కావాలి. మానవులంగా మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన బుద్ధి, మన తెలివి దేనికి సరిపోదో శక్తి సంపన్నుడైన యేసయ్య బలము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ అనుభవాలలో ప్రతి ప్రాంతములో అద్భుతాలు జరగాలి. యేసయ్య ఉద్దేశించి ఏ స్థలములో అయితే నిలబడుతున్నాడు ఆ స్థలములో గొప్ప ఉజ్జీవం యేసు నామమున రగులునుగాక. కృప చూపించమని ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దండి. చెప్పిన ప్రతి అంశము కొరకు కన్నీటితో ప్రార్థన చేయండి. దయచేసి కన్నీటితో చేయండి ప్రార్థన. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. దయచేసి ప్రేరేపణ కలిగిన వారు, అయ్యా రేపటి నుంచి వరుసగా నా ప్రభువా మరలా వచ్చే ఆదివారం వరకు ఉంటున్న సభలు నీకు మహిమార్థంగా జరగాలయ్యా. ప్రేరేపణ కలిగిన వారు చేయండి. దయచేసి రేపు రాత్రికి కోదాడ పట్టణములో కుటుంబ ఆశీర్వాదపు సభ అబ్రహాము గారు అయ్యగారి సంఘములో ఏర్పాటు చేయబడి ఉండగా ఆ కూడికలో దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా, ప్రజలతో దేవుడే మాట్లాడినట్లుగా, విశ్వాసులతో దేవుడే మాట్లాడినట్లుగా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, పాటల ద్వారా దేవుడు మహిమ పొందుకొనున్నట్లుగా, అలాగే వరుసగా జరుగుతున్న కోడికలన్నిటిని బట్టి ప్రార్థన చేద్దండి. దయచేసి ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి.